3వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనము. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ప్రభు మనకు ఎంతో సమీపముగా ఉన్నాడు. మనతోనే మనకు తోడుగా ఉన్నాడు. మనమే ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ, పాపములను చేస్తూ, శ్రమలను అనుభవిస్తూ ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ ఉంటాము. మనము విడిచిపెట్టిన ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనము ఎన్ని పోరాటాల గుండా వెళుతూ ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడితే ప్రభువు తప్పకుండా మన పాపములను క్షమిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పూర్ణ హృదయంతో మనము ఎప్పుడైతే ప్రభువునకు మొరపెడతామో ప్రభువు మన మొరను తప్పకుండా ఆలకిస్తాడు. మన శ్రమల నుండి గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. మీరు ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా ప్రభు సన్నిధిలో మోకరించి మొరపెట్టండి. పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడండి. సహాయం కోసము ప్రార్థించండి. ప్రభు తప్పకుండా మీ మొరను ఆలకిస్తాడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి మేము జీవించాలి ప్రభువా. మీకు విరుద్ధముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి తండ్రి. కేవలం మనుషులను ఆశ్రయించే వారముగా కాకుండా మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇస్తూ మా శ్రమల నిమిత్తము ముందు మీ సన్నిధిలో మొరపెట్టే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అన్నావు కదా ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ మీరే మాకు తోడుగా ఉండి మా ప్రార్థనలను ఆలకించి మా శ్రమల నుండి మాకు విడుదలను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.